గురువుగారు, పోలీస్ వర్గం అంటే ఏమిటి? ఈ సందర్భంగా పాటించవలసిన ప్రత్యేక నియమాలు ఏమైనా ఉన్నాయా? కార్తీక పురాణంలో స్కాంద పురాణాంతర్గతమైన వృత్తాంతం ఇది. కార్తీక పురాణం అంటేనే పద్మపురాణం, స్కంద పురాణం రెండింటి కథల కలయిక. ఇందులో మార్గశీర్ష శుద్ధ ప్రతిపద నాటి వృత్తాంతం కథనం పోలి స్వర్గానికి వెళ్ళడం. కులవృత్తుల నేపథ్యంలో ఎవరి వృత్తులను, ఎవరి ధర్మాలను వాటి పాటిస్తూ ఉంటారు. ఒకానొక గ్రామంలో ఒక కుటుంబం, ఆ కుటుంబంలో ఉండేవారంతా కూడా కార్తీక మాసం నియమాల మాసం అన్న సంకల్పంతో సూర్యోదయం కంటే పూర్వమే లేచి కావేరీ నదికి వెళ్ళి స్నానం చేసి ఆలయంలో దైవ దర్శనం చేసుకొని ఉపవాస వ్రతాన్ని కొనసాగిస్తూ పురాణ కాలక్షేపం చేస్తూ అనేక విధులను నిర్వహిస్తూ ఉండగా ఇంట్లో పని ఎవరు చేయాలి? ఇంటిల్లిపాది అంతా కూడా ఒక మహిళ భుజస్కంధాల మీద ఆధారపడిపోయింది. ఓపికతో కార్తీక మాసం ప్రత్యేకత అని తెలిసినా కూడా చేసేదేమీ లేక మౌనంగా ఆ మహిళ ఈ మాస నియమాలన్నింటినీ కూడా నెమరు వేసుకుంటూ మనసులో ఆలోచన చేస్తూ ఇంట్లో ఉండే పనిని చక్కబరిచేది. పాత్రలను పరిశుభ్రం చేసే సమయంలో లభించే కాసింత వెన్న అంతా కూడా ఒక పలిగిన పెంకులో భద్రపరుచుకునేది. మాసమంతా గడిచిపోయింది. కుటుంబం ఇలా కావేరీ స్నానాలు, గోదావరి స్నానాలు, కృష్ణ స్నానాలు, ఎవరికి వారు అలా నదుల స్నానాలు చేస్తూ లోకమంతా కూడా వారి వారి వ్యవహారాలలో ఉండగా ఈ మహిళ మట్టుకు నామస్మరణ చేస్తూ చేసే పనిపైన మనసు లగ్నం చేసి ఉండేది. అలా ఉండగా కార్తీక మాసం చివర అమావాస్య కూడా వచ్చేసింది. ఇక మార్గశీర్షం ప్రారంభం కాబోతుంది. ఈ సంధి తరుణంలో అయిపోతున్నది ఈ మాసం అంతా కూడా అనేటటువంటి ఆందోళనతో భగవద్ధ్యానం చేస్తూ దామోదరా నీవే తప్ప ఇతఃపరం పెరుగున తండ్రి అంటూ సేకరించిన ఆ వెన్నను ఓ కుండ పెంకులో ఉంచి దూది వత్తి లేదు కనుక ధరించిన ఆ చీరకంగులో కొంత ఆ భాగం త్రుంచి వత్తిగా మార్చి వెలిగించి రెండు చేతులు జోడించి నమస్కరించింది. సాయుధ్యం లభించింది, మోక్షం లభించింది. వైకుంఠానికి తీసుకుని పోవడం కోసం పరంధాముడే రథాన్ని పంపగా పోలి ఆ స్వర్గంలో చేరి వైకుంఠానికి బయలుదేరింది. ఇంటిల్లిపాది ఆ రథానికి ఉండే పాదములను పట్టుకున్నారు. ఒకరి పాదములు ఒకరు పట్టుకుంటూ ఇలా గొలుసుగా మారి ఎవరది అని ఎవరో అడగగా మన పోలి అని చెప్పే ఆ పైన ఉండేవారు నోరు తెరిచి చేతిని వదలడంతో అందరూ నేలన పడ్డారు. పోలి స్వర్గానికి చేరింది. ఈ కథ మనకు ఎందుకు చెప్పారు పౌరాణికులు అంటే, కార్తీక మాసం అయిపోయినా మార్గశీర్షం ప్రారంభమైన స్నానాదుల నియమం కొనసాగించాలి. మార్గశీర్ష స్నానాలు భగవంతుడి దర్శనం కోసం మనం చేయవలసిన ప్రయత్నాలు. తిరుప్పావై పాసురాలలో ఈ భగవత్ సంబంధితమైన పవిత్ర స్నానాల ప్రాశస్త్యమే అధికంగా వర్ణింపబడి ఉంటుంది. అందుకే పోలి స్వర్గానికి వెళ్ళడం అనే కథను మనం చెప్పుకోవాలి అంటారు. ఉట్టికి ఎగరలేనమ్మ పోలి కథ వృత్తాంతం చెబుతూ ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింది అనే వృత్తాంతాన్ని కూడా చెబుతూ ఉంటారు. అందుబాటులో ఉండే మీ చేతిలో ఉండే కర్మను మీరు ధర్మబద్ధంగా ఆచరించాలి. గుడికి వెళతామని చెప్తూ ఇంట్లో పని ఎగ్గొట్టడం మహాపాపం. తన పని తాను చేస్తూ భగవద్ధ్యానం చేసినట్లయితే పరమాత్ముడు అనుగ్రహిస్తాడు. ఇది ఈ వృత్తాంతంలో మనం నేర్చుకోవలసిన నీతి. ఈ నీతినే పోలి స్వర్గానికి వెళ్ళడం అనే కథ ద్వారా మనం గ్రహించాలి. ఇది విషయం.